గద్దవ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చూడండి, ఇప్పుడు అందరిలో కంటే యాక్టర్గా కనపడుతుంది ఆయనే. ఇప్పుడు మేమంతా మామూలుగానే ఉన్నాం. ఆయన అనేక సినిమాల్లో నటిస్తున్నారు ప్రజెంట్ కూడా. అలానే అప్పుడు అందము, ఈటీవీ సీరియళ్ళు వచ్చాయి. వాటిల్లో నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు నాతో పాటు హైదరాబాద్ వచ్చి ఉండేవాడు. నా దగ్గరకు వచ్చి సీరియల్ చేసేవాడు. మేమిద్దరం కలిసి వెళ్తుంటే ప్రతి వాళ్ళు గుర్తుపెట్టేవాళ్ళు. మీరు దాంట్లో ఆ సీరియల్లో ఉన్నారు కదా, ఈ సీరియల్లో ఉన్నారు కానీ వచ్చడం మంది ఆడవాళ్ళు పలకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట రోడ్డు మీద. అంత పాపులర్ అప్పట్లో ఆ ఈటీవీ సీరియల్లో చేసేవాడు. ప్రసాద్ గారు విజయనగరంలో ఎప్పుడు వచ్చినా మా ఊర్లో పరిషత్తు లేదండి, మీ ఊరిలో చేస్తున్నారు, మా దగ్గర విజయనగరంలో ఎంత ఫేమస్ అయిన దానికి కళ్ళకు పుట్టినీళ్ళైన విజయనగరంలో లేదంటే, నేను విజయనగరం వెళ్ళి ప్రసాద్ గారికి చెప్పి ఇక్కడెంత కష్టపడుతున్నాను అంటే, ఇక్కడ నెల రోజుల నుంచి కష్టపడుతున్నాను, మీకు తెలీదు సహజంగా. నేను ఈ పరిషత్తు నిర్వహణకు ఈసారి నెల రోజులు కష్టపడాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట. అంటే రోజు రోజుకి కష్టం పెరుగుతూ ఉందన్నమాట. అయితే అక్కడ పోయి ఇక్కడ ఎట్లా కష్టపడుతున్నాం, ఇద్దరం అక్కడ తిరుగుతాం అనమాట. తిరిగి దానికి కావాల్సినవి అన్నీ చూసుకొని చేస్తాం. అట్లా విజయనగరంలో పరిషత్ అంటే నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి సేమ్ ఇలానే పరిషత్ అక్కడ చేస్తున్నాము. ప్రసాద్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అభినయ శ్రీనివాస్ గారు నాకు సుమారు 25 ఏళ్ళ ముందు నుంచి తెలుసు. మా అదృష్టం ఏంటంటే డిఎస్ దీక్షిత్ గారి పేరు వినే ఉంటారు. ఆయన దగ్గర ఆయన శిష్యర్కం చేశారు. నేను కూడా ఆయన దగ్గర శిష్యర్కం చేసి ఆయన దగ్గర ఎన్నో నాటకాలు నేర్చుకున్నాం, ఎన్నో ప్రదర్శనలు చేసాం. అప్పటి నుంచి మా తాలూకా స్నేహం అలాగే సాగుతూ ఆయన అభినయ అని ఒక పత్రిక స్థాపించి ఆ అభినయ పత్రిక ద్వారా ఇంటి పేరుగా మార్చుకొని ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర స్థాయి సంస్థలను, నాటక సంస్థలు అందులో మమేకం చేసి అభినయ పత్రిక ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అచంచలమైన పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు ఒక కోరిక ఉండేది. మా పునుగుపాడు గ్రామంలో పండగ వస్తే అశ్లీల నృత్యాలు, డ్యాన్సులు, యువత పాడైపోతుంది. నాటకాలకు ఒకప్పుడు మా పునుగుపాడు చాలా గొప్ప విలేజ్. పూర్వం మా తాతలు తండ్రుల దగ్గర నుంచి నాటకాలు ఆడేవారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయని బాధపడుతూ ఎలాగైనా ఈ ఊరిలో ఈ యువతను మార్చాలి, ఒక ఉత్తేజకరమైనటువంటి వాతావరణం తీసుకురావాలని పరిషత్ స్థాపించారండి. ఈ పరిషత్ స్థాపించిన దగ్గర నుంచి అంచెలంచెలుగా మార్పులు తీసుకొస్తూ ఆ అశ్లీల నృత్యాలన్నీ దూరం చేస్తూ సుమారు 15 ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను. ఈ పరిషత్తులో నన్ను కూడా ఒక భాగస్తుని చేస్తూ, అలాగే మా విజయనగరంలో కూడా ఎప్పుడో గరిగిపాటి రాజారావు, కె వెంకటేశ్వరరావు, బల్లారి రాఘవ లాంటి పెద్ద పెద్ద మహానుభావుల పేరు మీద పరిషత్తు 30-40 ఏళ్ళ క్రితం జరిగేది, ఆగిపోయింది. డబ్బుచ్చే దాతలున్నా పరిషత్తు చేసే నాదులు లేడు. అలాంటి పరిస్థితుల్లో అభినయ శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి, శ్రీనివాస్ గారు మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మా విజయనగరంలో కూడా పరిషత్ చేయలేకపోతున్నాను, నాకు లోకల్ సపోర్ట్ లేదంటే నేను ఉంటానని నా పక్కన నిలబడి నా వెండి తట్టి ఈరోజు వరుసగా క్రమం తప్పకుండా 8 సంవత్సరాలు పరిషత్ జరిపించి శభాష్ అని అనిపించే పేరు తీసుకొచ్చారు నాకు. అంతేకాకుండా ఆయన ఇన్స్పిరేషన్తో అభినయ శ్రీనివాస్ గారు ఎలా చేస్తున్నారండి కార్యక్రమాలు, ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నారు, ఎలా తెస్తున్నారని ఇప్పటికీ కూడా చాలామంది తలలు పట్టుకుంటున్నారు. ఆయన అన్ని కష్టపడుతున్నాడో ఎలా తెస్తున్నాడో తెలియదు కానీ 73 ఫెస్టివల్స్, ఒక నాటకం వేయడం అంటే చాలా కష్టం, ఒక నాటిక తీయడం అంటే చాలా కష్టం. అలాంటి ఫెస్టివల్స్ 73 ఫెస్టివల్స్, జాతీయ స్థాయి నాటకోత్సవాలు, అలాగే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు, అనేక సంస్కృత కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలకి వన్ మ్యాన్ ఒక్కడే, ఎవ్వరు లేకుండా, ఏ కమిటీలు లేకుండా నిరంతరం అదే శ్రమగా అదే పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో అంటే చాలా దేశాల్లో అతనికి ఈరోజు పేరుంది. అభినయ శ్రీనివాస్ గారికి అంత పేరు వచ్చిందంటే ఈ పొనుగుపాడు గ్రామంలో అతను తన పుట్టిన ఊరికి తను చేసిన ఈ కళారంగ సేవకి అతను తెచ్చుకున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి సర్వీసు. దానికి కారణం మీరు. ఈ పరిషత్ చాలాసార్లు అన్నాడు ఆపేద్దాం అనుకునేవాడని, కానీ మా ఊరు ప్రజలు ఒప్పుకోవట్లేదు. నేను ఆపేద్దామన్నా చాలామంది వద్దంటున్నారు, ఆపొద్దంటున్నారని 9 ఏళ్ళు 18 ఏళ్ళు నడిపించాడు. ఇప్పటికీ కూడా ఒక పల్లెటూరు, సామాన్యమైన పల్లెటూరులో ఒక రాష్ట్ర స్థాయి పరిషత్తు 19 సంవత్సరాలు నడిచిందంటే అది సామాన్యమైన విషయం కాదు. అదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు మా విజయనగరం చుట్టుపక్కల 4 పరిషత్తులు స్టార్ట్ అయ్యాయి. మొన్న మా పరిషత్ తర్వాత అక్కడ నెల్లిమర్ల అనే గ్రామం ఉంది, అక్కడ పరిషత్ రేపు ఫిబ్రవరిలో
అలాగే పక్కనే శ్రీకాకుళం దగ్గర 3 పరిషత్తులు జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల నాటకానికి ఎంత కొత్త శక్తి వచ్చింది, కొత్త నాటక సమాజాలు పడుతున్నాయో, కొత్త సంస్థలు ఏర్పడుతున్నాయో ఒక్కసారి తెలుసుకోవాలంటే నాటకాన్ని ఆదరించాలి. ఈ నాటకంలోని ఇతివృత్తాలన్నీ కూడా మన సమాజంలో మనల్ని మనుషులుగా చేయడానికి, మనలో ఒక మానవత్వ పరిపక్వత తీసుకురావడానికి, సమాజంలో ఉన్నటువంటి చెడులు పారద్రోలడానికి చేస్తున్న ప్రయత్నం ఈ నాటకాలు. అంతేగాని ఇందులో బూతులు ఉండవు, అశ్లీల పదార్థాలు ఉండవు, అశ్లీలటువంటి పదాలు ఉండవు. కనుక నాటకాన్ని ప్రేమించండి, నాటకాన్ని ఆరాధించండి, ప్రోత్సహించండి. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు చెప్పిన తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2005లో నేను హైదరాబాద్లో నుంచి, అంటే మేము పరిషత్ ఎప్పుడు కూడా మా గ్రామం కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతుంది గతంలో. అయితే అంతకుముందు ఏమైందంటే 2005లో ఒకసారి ఒక మిత్రుడు ఇట్లా పనుగుబాడులో డాన్సులు జరుగుతున్నాయి, భలే ఉంటాయి అంటే వచ్చాను. నేను చూసాం, ఎంజాయ్ చేసాం. కానీ నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒకటి ఆలోచించాను. ఎందుకంటే నా పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, నాకంటే ఏజ్లో ఒక 20 సంవత్సరాలు పెద్ద ఆయన. ఇటు పక్క చూస్తే నాకంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్న ఒక కుర్రోడు ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఒక మనం చూడకూడని ఒక డాన్స్ పార్టీని చూస్తూ ఉన్నాం. అది ఎలాంటి కల్చర్, ఎందుకంటే పొనుగుబాడు గ్రామం చారిత్రాత్మకంగా దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రామం. ఈ గ్రామంలో ఎందుకంటే నాటకానికి ఇంకా ప్రసిద్ధి చెందిన గ్రామం. మేమంతా నేల మీద కూర్చొని బ్రహ్మంగారి నాటకాలు చూసిన సందర్భం అన్నమాట. అలాంటి నాటకాలు చూసే నాటకం మీద ఇష్టంతో ఆ తర్వాత నేను ఈ నాటకం పొనుగుబాడులో గాలివాన చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తర్వాత సినిమాల్లో చేయటం కానీ ఇవన్నీ జరిగింది. ఇలాంటి ఊర్లో ఇది నాకెందుకో నచ్చకపోతే నేను మా కృష్ణ అని గుంటూరు వచ్చి మా సుబ్బన్నని ఇద్దరిని వాళ్ళందరినీ అడిగి ఇప్పుడు మన పొనుగుబాడులో ఒక పరిషత్ నేను అప్పటికే ఒక అభినయ పత్రిక పెట్టి దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని సమాజాలతో మంచి పరిచయం, పుస్తకం కూడా ఒక జర్నలిస్ట్గా దాన్ని క్వాలిటీ తగ్గకుండా నడపడం మొదలుపెట్టాను. అప్పుడు వీళ్ళందరికీ చెప్పా ఇట్లా పరిషత్ చేద్దాం, ఓకే చేద్దాం, మన వాళ్ళందరిని అడుగుదాం అని చెప్పేవాళ్ళు. ఎవరు కూడా, అంటే నాకు సంబంధించిన మిత్రులు అందరూ కూడా, మన రమణ కానీ ఎవరు కూడా కాదు వద్దు అనే మాట లేకుండా చేద్దామన్న తర్వాత ఇమీడియట్లీగా నేను ఒక 3 రోజులు ముందు వచ్చా. అంటే అక్కడ హైదరాబాద్లో ఉండి అందరి నాటక సమాజాలతో మాట్లాడేసి పొనుగుబాడు వచ్చి పరిషత్ అంటే నమ్మలా ఎవరు, 3 రోజుల్లో పరిషత్ ఏంది అసలు, ఇది ఇప్పటివరకు మాకు తెలియదు అని అన్న సందర్భంలో వెంటనే ఆ పరిషత్ స్టార్ట్ చేసాం. ఆ పరిషత్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫిరంగపురంలో పోలీస్ స్టేషన్లో చెప్పాం, మీరు అంటే ఈ తిరణాల సందర్భం కాబట్టి మేము అప్పుడు ఆ రోజు పోలీసులకు చెప్పి ఇట్లా మీరు ఊరిలో ఇది చేయండి, అలాంటి డాన్సులు ఇది కాకుండా చూడండి, మేము ఒక నాటక పరిషత్ మంచి ఇది చేస్తున్నామని చెప్పినప్పుడు పోలీసులు కూడా సహకరించారు మాకు. వాళ్ళు రావటం వల్ల డాన్సులో ఎలాంటి అశ్లీలత కనపడకుండా, వాళ్ళని ఎలాంటి మూమెంట్ ఇదిగకుండా, అంటే మా దగ్గరకు రాలేదు, అంటే ఇక్కడ ఏం జరగవని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ కేర్ తీసుకొని ఆ సంవత్సరం ఊళ్ళో అవన్నీ బ్రేక్ చేయించగలిగారు. ఏం జరగల, నాటకం పరిషత్తు దాదాపు 3000 మంది చూశారు. అక్కడ మేము రోడ్డు మీద పెట్టేసాం. ఇక్కడ అప్పుడు ఇది కూడా లేదు.